అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 6వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవ్వటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి చక్కటి శుభయోగాలు ఏర్పడిన, లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది, తోటివారి సహకారం లభిస్తుంది, ఆర్థిక ఫలితాలు ఏర్పడిన, మానసిక ఆనందం ఏర్పడుతుంది, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల యొక్క వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు తొలగిన, ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన, అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయనివ్వద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన, భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయనివ్వద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహించాలి. శుభ ఫలితాలు ఏర్పడిన, మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన, బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహయోగాలు ఏర్పడిన, స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్య విషయాలలో ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని విషయాలలో మనోనిబ్బరంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శుభకాలమనే చెప్పవచ్చు. వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఏర్పడిన, బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన, తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన, సిరి సంపదలు పెరిగిన, శుభ భవిష్యత్తు లభిస్తుంది. మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి కాలమనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక వార్త మనసుకి సంతృప్తిని ఇస్తుంది. అనుకూల సమయమనే చెప్పవచ్చు. చేపట్టిన పనిలో ఆటంకాల తొలగిన, తెలివిగా వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం, బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో రాణిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున చిక్కులు తొలగినం, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరిగినం, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగినం, కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.